గరుడ పురాణంలో 3 అధ్యాయులు ఏమన్నాడో తెలుసిన? ప్రాతకాలంలో లేచి ఒకవేళ స్నానం చేయకపోయినా కాసేపు మీరంతా కలిసి భగవన్నామ సంకీర్తనతో నడవండి అన్నాడు. స్నానం చెయ్యలేకపోయినా, ఒకవేళ ఓపిక లేకపోయినా, స్నానము చేసినా చెయ్యకపోయినా హరినామస్మరణ చెయ్యొచ్చు. హరినామస్మరణకి ఏం పెద్ద నియమనిష్టలు అక్కర్లా, అర్చనలకి నియమనిష్టలు అవసరం, కానీ నామస్మరణకు అక్కర్లా. మీకు పూర్వకాలంలో చూడండి, ఎక్కువ మంది ఏం చేసేవారు? తెల్లవారుజామున లేచి 10 మంది కలిసి ఊరంతా నగర సంకీర్తనం చేసేవారు. ఇప్పటికి కూడా నగర సంకీర్తన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అది సదాచారములలో ఉత్తమోత్తమైన ఆచారం. నగరమంతా నామ సంకీర్తన చేస్తూ తిరిగితే ముందు ఇహం తర్వాత పరం 2 వస్తాయి. నీకు ఆరోగ్యము బాగుపడుతుంది. షుగర్ పేషెంట్లకి నడవడం చాలా మంచిది. ఇప్పుడు ఈ నామస్మరణ పూర్వకంగా నడుస్తూ ఉంటే ఇటు నడవడం వల్ల వచ్చే లాభం, హరినామస్మరణ చేయటం వల్ల వచ్చే లాభం, 2 లాభములు వస్తాయి. అందుకని సంకీర్తన చేయుచు నడువుము. ఈ దారిలో ఎక్కడ ఏ విధమైన లోభమునకు గురికాకు, అంటే వ్యసనములకు గురికాకు. పొరపాటున అక్కడ ఏమైనా బంగారం దొరికినా ఈ నగర సంకీర్తన చేస్తున్నా దాన్ని పట్టించుకోకు.